మాట్లాడినా ముందు మాట్లాడుతుంటే ఆడవాళ్ళు విషమోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదు. అది ఒక వేదిక, ప్రభుత్వ కార్యక్రమం. దాంట్లో అంటే ప్రభుత్వ కార్యక్రమం వ్యక్తి కూడా పాల్పడుతుంది అంటే రాకుండా చూస్తే పార్టీ ఏంటంట అందుకే మన చింత దచ్చిన కొన్ని తీర్పులో ఉన్నట్టుగా ఇంటికి పంపిణీ తెలుస్తుంది కదా. మళ్ళీ రాబోయే రోజులు కూడా తెలుస్తుంది కదా, బండారం తెలుస్తుంది కదా. ఇప్పటికే పార్లమెంట్లో ఒక సీటు రాలేదు. ఇంతటి ఆర్థిక దుర్బలపడుతున్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి తీసుకెళ్ళడానికి తీసుకున్నాం. వీటికి సంబంధించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. తెలంగాణ ఆరిపోవడం ఆనాడు రాజావాజీ బాధ్యత చేసింది. 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ కూడా బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ వచ్చి ఎందుకు వచ్చినా అంటే 10 సంవత్సరాల నిర్వాహకం చూసి వాళ్ళ పరిపాలన తీరు చూసి అన్ని రంగాల విఫలమైన పరిస్థితుల్లో రాష్ట్రం నాశనం ఎక్కకుండా తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ అందరూ రావాలి. నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినా తప్పు చేసి అయితే నేను తప్పు చేసినట్ట, నేను పార్టీ మారినా తప్పు చేసినట్ట ఎట్లా మాట్లాడుతున్నాను. అందుకే ప్రతిదానికి సందర్భం ఒకటి, సందర్భాలు వదిలేసి వ్యక్తిగా నిన్ననే ఆదిలాబాద్ మాట్లాడితే ఆదిలాబాద్లో నేను ఎన్నడూ హామీ ఇవ్వలేదు కానీ అన్ని పనులు చేసిన. అందుకే నేను మళ్ళీ పంపించాను అసెంబ్లీకి.